మీనరాశి రాశిలోనే శని సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత జన్మశని ప్రభావం మీనరాశిలో జన్మించిన వారికి ఉంటుంది. ఈ మీనరాశిలో పూర్వభద్ర 4 పాదాలు, పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు మీనరాశి వారిగా గుర్తిస్తారు. ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా జరిగేటువంటిది భాగస్వాములతో ఇబ్బందికర పరిస్థితులు, అనగా జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామితో సమస్యలు, సోదర సోదరీమణులు, తెలిసిన వారు, నమ్మకస్తులు, స్నేహితులతో విరోధాలు, అకాలమైనటువంటి ప్రయాణాలు, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు, కీర్తి ప్రతిష్టలు, అనగా మనకు చెడ్డ పేరు రావడం, ఏ పని చేసినా మనకు అనుకూలంగా లేకపోవడం, ప్రతిదీ సమస్యగా ఉండడం, ఇలాంటివి. అన్నిటికంటే బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఏ పని మనం తొందరగా పూర్తి చేయలేము. ఇది మీనరాశి వారికి ఏలిన నాటి శనిలో జన్మశని ప్రభావం ఏర్పడేటువంటిది. ఈ దోష నివారణార్థమై మన పీఠమాధ్వర్యంలో అధిక జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో వచ్చే శని త్రయోదశి జూన్ 13వ తారీఖు రోజు, ఆ రోజున శనిదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే కాళీ హోమం, అఘోర పాశుపత మంత్ర హోమం, వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి హోమాది కార్యక్రమాలు, అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించిన హోమాలు, ఆర్థికపరమైన ఇబ్బందుల నివారణకి లక్ష్మీ హోమములు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనికి తైలాభిషేకము జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టడం, అలాగే ప్రధానంగా గరికతో పరమేశ్వరుడికి అర్చన, మల్లెపూల పుష్పాలతో అర్చన, లేదా ఈ యొక్క మారేడు దళాలతో అర్చన జరిపించి చేయడం, మరియు బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు మరియు నల్ల నువ్వుల నూనె, నల్లటి బట్ట, ఇనుప మూకుడు మరియు గళ్ళ ఉప్పు, బెల్లము, ఇవన్నీ కూడా బ్రాహ్మడికి సంకల్పం చేసి దానం ఇవ్వడం. ఇవి చేసినట్లయితే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఈ 13వ తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన భక్తులు 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు.